అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ఏకాదశి అంటే ఏంటి? దేవశయని ఏకాదశి అని ఎందుకు పిలుస్తాం? సంవత్సరంలో ఎన్ని ఏకాదశులొస్తాయి? వాటి పేర్లేంటి? ఏమేం పాటించాలి? ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి? ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏకాదశి అనే పదానికి తెలుగులో అర్థం 11వ రోజు లేదా 11 అని అర్థం. ఏక అంటే 1, దశ అంటే 10. ఈ 2 పదాల యొక్క కలయిక వల్ల వచ్చింది కాబట్టి దీన్ని 11 అని అంటాం. మనకి నెలలో 2 ఏకాదశులు అయితే వస్తాయి. ఒకటి శుక్లపక్షం అమావాస్య తర్వాత 11వ తిథి, ఇంకొకటి కృష్ణపక్షం పౌర్ణమి తర్వాత 11వ తిథి. అలా మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు అయితే వస్తాయి. అధిక మాసం యాడ్ అయితే 26 ఏకాదశులు వస్తాయి. ఈ రోజు మనం దేవశయని ఏకాదశి అయితే జరుపుకుంటున్నాం. ఆ శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన యోగ నిద్రలోకి వెళ్తున్నారు కాబట్టి ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని అంటాం. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో అయితే ఉంటారు. ఈ ఏకాదశికి సంబంధించిన స్టోరీ అయితే తెలుసుకుందాం. సత్యయుగంలో మురా అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుడికి తీవ్రమైన తపస్సు చేసి ఎన్నెన్నో వరాలను అయితే పొందుతాడు. ఆ వరాలతో ఇంద్రుడిని అండ్ మిగిలిన దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంద్రుడు అండ్ మిగిలిన దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడు వాళ్ళని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమని చెప్తారు. విష్ణుమూర్తి కూడా ఆ మురాసురుడితో యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని చాలా రోజులు యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి విష్ణుమూర్తి ఒక గృహలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అదే టైంలో మురాసురుడు ఆయన్ని కనిపెట్టేసి ఆ గృహలోనికి వచ్చి చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి యొక్క శరీరంలో నుండి ఒక శక్తి అనేది బయటకు వచ్చి ఆ శక్తి ఆ యొక్క మురాసురుడిని నాశనం చేసేస్తుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి విశ్రాంతి నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ శక్తిని చూసి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెడతారు. అండ్ ఆవిడని ఒక వరం కూడా కోరుకోమని చెప్తారు. అప్పుడు ఆవిడ, స్వామి, ఎవరైతే ఈ ఏకాదశి రోజు మీకు ఉపవాసం ఉండి వాళ్ళ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు కంట్రోల్లో ఉంచుకొని మీకు ఉపవాసం చేసి మిమ్మల్ని భజిస్తారో వాళ్ళకి పాప విమోచనం జరిగి వాళ్ళకి మోక్షం ప్రాప్తించాలి అని కోరుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అని చెప్పి ఆమెకైతే వరం ఇస్తారు. అసలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఫాలో అయిన స్టోరీ ఏదైనా ఉందా అంటే పద్మపురాణంలో మనకు ఒక స్టోరీ ఉందండి. మాందాత అనే ఒక రాజు ఉంటాడు. ఆయన రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ఆయన చాలా ధర్మపరుడు అండ్ వాళ్ళ ప్రజలతో కూడా చాలా ప్రేమగా ప్రవర్తించేవాడు. కానీ ఏమైందో తెలీదు, ఒకరోజు వాళ్ళ రాజ్యంలో చాలా తీవ్రమైన కరువు అయితే వస్తుంది. అప్పుడు రాజు ఏమనుకుంటారంటే, నేనేదో పాపం చేసి ఉంటాను, అందుకే నా రాజ్యం ఇలా అయిపోయింది, నేను ఈ పాప విమోచన చేసుకోవాలని అనుకుంటారు. అలా ఒకరోజు ఆయన మినిస్టర్స్తో కలిసి అడవిలో వెళ్తున్న టైంలో ఆయనకి అంగీరసముని కనిపిస్తాడు. అప్పుడు ఆ అంగీరసముని ఆ రాజుతో చెప్తారనమాట, అయ్యా, మీ రాజ్యం ఇంత కరువులో ఉంది కదా, మీరు మీ రాజ్యం మొత్తం కలిసి ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే పాటించండి, మీకున్న ఈ సమస్యలన్నీ తొలగిపోయి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షంగా అవుతుంది అని చెప్తారు. అదేవిధంగా రాజు కూడా తిరిగి వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి అక్కడున్న ప్రజలందరితో కూడా మీరందరూ ఇలా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి, ఆ ఏకాదశి వ్రతం ఎలా చేయాలి, ఎవరిని పూజించాలి, ఏం చేయాలి అనేవన్నీ కూడా ఆయన చెప్తారు. ప్రజలు కూడా అలాగే ఫాలో అవుతారు. అండ్ కొన్ని రోజులకి అక్కడ వర్షాలు పడి ఆ రాజ్యం అంతా సుభిక్షంగా అవుతుంది. ఈ దేవశయని ఏకాదశి నుండి 4 months మనకి చతుర్మాసం ఉంటుందండి. ఈ చతుర్మాసంలో మనం పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఏమి చేసుకోము. మనకి ఇప్పుడే ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ చాలా మంది పెద్ద పెద్ద పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ చతుర్మాస దీక్షలను అయితే ఆచరిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ మఠంలో ఉండి వాళ్ళు అక్కడే దీక్ష అది చేసుకుంటూ ఉంటారు. సో దీని వెనక స్పిరిచువల్ గా ఎంతైతే ఇది ఉంటుందో సైంటిఫిక్ గా అండ్ ప్రాక్టికల్ గా కూడా మనం కొంచెం ఆలోచించాలి. సో వచ్చే సీజన్ ఏంటంటే రైనీ సీజన్ లో ట్రావెల్ అంత మంచిది కాదు. సో అందుకే చాలా మంది చతుర్మాస దీక్ష తీసుకొని కంప్లీట్ గా దీక్షలో ఉంటూ ఉంటారు అనమాట. ఎక్కడికి ట్రావెల్ చేయరు ఎక్కువగా. అండ్ వాళ్ళ డైట్ కూడా మారుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చతుర్మాసం 4 months లో ఫస్ట్ మంత్ వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినరు, అండ్ సెకండ్ మంత్ పెరుగు తీసుకోరు, థర్డ్ మంత్ ఏమో పాలు తాగరు, అండ్ ఫోర్త్ మంత్ లో ఏమో ఈ లెంటల్స్ కానీ ఈ గార్లిక్, ఆనియన్ ఇలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తారు. ఇవి ఎందుకంటే అది ఆ సిచ్యువేషన్ అండ్ ఆ సీజన్ కి తగ్గట్టుగా మన బాడీని డైటరీ మార్చుకోవాలి. అండ్ ఈ వర్షాకాలంలోనే మన డైజెషన్ చాలా వీక్ గా ఉంటుంది. అంటే ఏదైతే అగ్ని మనకు కావాలో ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి అది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఏది పడితే అది తినేస్తే అది డైజెస్ట్ అవ్వదు. అందుకే మనం ఈ వ్రతాలు ఇవన్నీ ఆచరించడం వల్ల చాలా లైట్ సాత్వికమైన ఫుడ్స్ తీసుకుంటాం కాబట్టి ఇలాంటివన్నీ పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి
లైక్ మనకి చాలా వైరస్లు అనేవి వస్తాయి కదా రైనీ సీజన్లో. సో మన ఇమ్యూనిటీ అది బూస్ట్ అవ్వడానికి మనం తీసుకునే డైట్ కానీ, మనం చేసే ఫాస్టింగ్ కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి. ఈ ఏకాదశి వ్రతం ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదంటే, ఫస్ట్‌లీ ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు చేయకండి. అండ్ ఇంకోటేంటంటే పేషెంట్స్ గానీ, కొంచెం ఓల్డ్ పీపుల్ గానీ చెయ్యొద్దు. బాగా హెల్తీగా చేయగలరు ఈ ఫాస్టింగ్ అనే వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఈ ఫాస్టింగ్ చేసే దానిలో కూడా కొన్ని టైప్స్ ఉంటదండి. వాటర్ తీసుకొని ఫాస్టింగ్ చేస్తారు. ఫ్రూట్స్ తీసుకొని ఫాస్టింగ్ చేస్తారు. కొంతమంది సాబుదానా తీసుకొని ఫాస్టింగ్ చేస్తారు. అండ్ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. అండ్ ఈ ఫాస్టింగ్‌ని నెక్స్ట్ డే ద్వాదశి రోజు మనం ఎండ్ చేస్తాం ఫుడ్ తీసుకొని.